పాడు జీవితము యవ్వనము నా బ్రతుకంతా హృదపు. ఏమండి అసలు మీరు నన్ను ఎంత ఇష్టపడుతున్నారు? పెద్ద సమస్య వచ్చి పడిందే. నిన్ను తప్ప ఇంకెవరిని ఇష్టపడగలను? ఎలా నమ్మాలి? సరే ఏదైనా అడిగి చూడు. సరే, మీకు 2 భార్యలు అనుకోండి. 2 భార్యలు. సెకండ్ సెటప్ అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుంది. ఎక్కువ ఫీల్ అవ్వకండి. తనేమో మీకు పప్పన్నం పెడుతుంది, నేనేమో వేడివేడిగా బిర్యానీ వండి పెడతాను. ఇద్దరిలో ఎవరు తింటారు? తన చేతితో నేను పప్పనమే తింటా. నేనే బెటర్ రా, కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నాను. నువ్వేంట్రా ఏకం గేట్లు ఎత్తేస్తున్నావు? ఏం క్యారెక్టరా బాబు నీది. నేనంటే అసలు మీకు ఇష్టం లేదు కదా? అరే అలా కాదు, నాకు పప్పు అంటే బాగా ఇష్టం కదా, అందుకని పప్పన్నం తింటా. సరే, ఈసారి ఇలా అనుకుందాం. ఎలా? తానేమో దుబాయ్ ట్రిప్కి వెళ్తుంది, నేనేమో ప్యారిస్ ట్రిప్కి వెళ్తాను. ఓకే, మీరెవరితో వెళ్తారు? ఖచ్చితంగా తనతో దుబాయ్ ట్రిప్కే వెళ్తా. ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? అంటే నాకు తెలుసు. నేను అలా కాదు నేను చెప్పేది విను. నీకు తెలుసు కదా నాకు దుబాయ్ అంటే చాలా ఇష్టం అని. ఏదో తేడాగా ఉందేంటి? కానీ నువ్వంటేనే నాకు చాలా ఇష్టం. సరే, ఈసారి ఇలా అనుకుందాం. మీకు దుబాయ్ అంటే ఇష్టం కదా, నేను దుబాయ్ ట్రిప్కి వెళ్తాను, తానేమో ప్యారిస్ ట్రిప్కి వెళ్తుంది. ఇప్పుడు మీరు ఎవరితో వెళ్తారు? ఖచ్చితంగా ఆవిడతో ప్యారిస్ ట్రిప్కి వెళ్తా. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అదిగో నాకు తెలుసు నేను అంటే ఇష్టం లేదని. అరే అది కాదు, ఆల్రెడీ దుబాయ్ వెళ్ళి వచ్చేసాను కదా, మళ్ళీ ఎందుకు వెళ్తాను? నాకు తెలియకుండా ఎప్పుడు వెళ్ళారు? అరే ఇందాక నువ్వు అడిగిన క్వశ్చన్ వెళ్ళి వచ్చాను కదా. మీతో మాట్లాడటమే దండగా. అరే అలా కాదు, నేను చెప్పేది కాస్త విను. నువ్వంటేనే నాకు చాలా ఇష్టం. పోయి గోదాట్లో దూకండి. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PAD MA SRI